రండి డాడీ. పద. ఏంది డాడీ మనం వచ్చినా కూడా పెళ్లి కూతురు వాళ్ళు ఎవరే కానీ లేకోకుండా ఉన్నారు. లేకపోతే లేరా దొరక మాకు పెళ్లి కూతురు దొరుకుతుంది. పోయి కూర్చుందాంపా పద. ఏంది డాడీ వీళ్ళు వేసిన చైర్లు అసలుకి పిల్లోళ్ళు ఆడుకుంటే దాని మాదిరి ఉన్నాయి ఇవి. లేరా పద కూర్చో. మనకు దొరక పెళ్లి కూతురు దొరుకుతుంది. రా కూర్చో. కాదు పెళ్లి కూతురు కోసం ఇంతగా దిగజారాలనా? ఇదేం కర్మ డాడీ, పిల్లలు కూర్చుంటే చైర్లు మనల్ని కూర్చోబెట్టినారు. అవకాశం వచ్చింది. అన్న వీడేనన్న పెళ్లి కొడుకు. వీడనకూడదమ్మా, ఈయనేనా పెళ్లి కొడుకు అనల్లా అను. సరే సర్లే. ఏదో అన్నారు మీరు. ఏమనలేదులేండి, వేరే విషయం. నన్ను నాకు అమ్మాయి బాగా నచ్చేసింది, నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. రే ఆగరా ఆగు, అన్ని మాట్లాడిన దొరకని ఆగు. నేను చేసుకుంటాను. చేసుకుందు లేరా, అన్ని నేను చూసుకుంటా కదా. అన్న ఏంటి వాడికి వాయి వచ్చినట్టు అట్లా కొట్టుకుంటున్నాడు చేతులు? అలా అనకూడదమ్మా. చూడు అసలు ఎట్లా చేస్తున్నాడు. ఉన్నిలేమ్మా, ఊరికే కొద్దిసేపు. మరి ఎవడని తీసుకొచ్చినాలే. వాడికి ఏమన్నా అలవాట్లు ఉన్నాయి కనుక్కో అన్న. కనుక్కుంటానుండమ్మా. అడుగు. బాబు నీకేమైనా అలవాట్లు ఉన్నాయా? అలవాట్లు అంటే శని ఆదివారాలు ఇస్పెటాకులు ఆడతాను. నాకు అబద్ధాలు చెప్పే అలవాటు లేదు డాడీ, నువ్వు గమ్మునుండు రెండుసేపు. ఒకవేళ అక్కడ పొరపాటున మిస్ అయింది అనుకోండి, ఆ చింత చెట్టు కింద ఏడన్నా పోయి రప్ప 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 ఆడతట్లే ప్యాకెట్ మాత్రం. వాడేంటన్నా చింత చెట్ల కింద ప్యాకెట్ ఆడతా అంటున్నాడు, మరి అంత చిల్లరగాడా? వాడు నిజాలన్నీ చెప్పించుకునేది మన బాధ్యత. ఏం నిజం చిల్లరగాడైతే. ఇంకా ఏం అలవాట్లు ఉన్నాయి అడుగు. బాబు ఆ ఒక్క అలవాటైనా ఇంకా ఏమైనా ఉన్నాయా? ఏం లేదండి, డైలీ ఫుల్ బాటిల్ 3 పుట్ల ఉండాల్సిందే. ఇదిగో ముక్కలు ఎందే మనకు ముద్ద దిగదు చెప్తాను. ఉండు డాడీ, నేను అబద్ధాలు యాడ చెప్తాను, నేను అన్ని నిజాలే చెప్పేది. ఏంది డాడీ వచ్చినప్పటి నుంచి ఒక కాఫీలా బిస్కెట్లా ఏంది లేదు. ఇచ్చే వరకు ఆగుతున్నావురా నువ్వు? ఏందిలే డాడీ నువ్వు మరి నువ్వు. ఏంటన్నా వీడు తాగిపోతాడు అంటున్నాడు, నువ్వేనా చూసి నీ సంబంధం? నేను కదమ్మా, మరి వేరే వాడు చెప్పింటే నేను రాను రా అంటే వాళ్ళు రేపు రమ్మంటే ముందు రోజు వచ్చినారు. సిగ్గులేని తెలుస్తుందిలే. సర్లేమ్మా, వెళ్ళి కొద్ది కాఫీ తీసుకొని రమ్మా. ఆ కాలు దించమ్మా ఫస్ట్ పెళ్లి కొడుకు ముందు. వాడి పెళ్లి విలువ ఉన్నోళ్లే. సరేలేమ్మా, పోయి కాఫీ అన్న తేపో. వాడి ముఖానికి అవసరమా? తీసుకురమ్మా, నా మాటినమ్మా. సరే సర్లే. డాడీ కాఫీ వస్తుంది మనకి. ఇదిగో సగం సగం చేసుకొని తినండి. ఏంది డాడీ ఇది, మనకి కనీసం ప్లేట్లో కూడా పెట్టుకోకుండా చేతికి ఇచ్చి సగం సగం తినమంటుంది. కలికాలం రా, పెళ్లి కొడుకు వాల్యూ లేకుండా పోయింది. కాదమ్మా, ఒక గారె తెచ్చిచ్చేది, కాఫీ ఇమ్మన్నా కదా. ఏం కాదులే, ఏం అవసరం లేదు. కాదమ్మా, చూడక మంచి పిల్లోడు వచ్చాడు, ఏదో 1-2 అలవాట్లు ఉన్నాయంట వాడికి, ఏదో సర్దుకొని పోమ్మా, కాఫీ తేపో. వాడికి మీసాలు కూడా లేవు, నాకు వాడు వద్దు. వాడికి నేను చాలా ఎక్కువ. వాడికి మీసాలు తెల్లగా ఉంటాయని వాడు తీసేసి ఉంటాడు ముందు జాగ్రత్తగా. అది మరి ముసలోడా? లేదు ఎంగే, కానీ మనం కనిపెట్టాలి అది. అయితే ముసలోడిని తెచ్చింది కదా. లేదు ఎంగ్, వానికి అంతా తిప్పి కొడితే 33-38 కంటే ఎక్కువ లేవాడు. ఆ వయసుకే వాడు ప్యాకెట్ ఆడతా తాగుపోతా అంటున్నాడు కదన్నా. అదే మిగిలిండేవి ఇప్పుడు కనుక్కుంటానమ్మా. కనుక్కో. డాడీ అన్ని మన అలవాట్ల గురించి అడుగుతున్నారు వాళ్ళు, వాళ్ళకి ఏం అలవాట్లు ఉన్నాయో అడుగు నువ్వు. అడగమంటావా? అడుగుదాంలే. ఏమ్మా ఏం చదువుకున్నారు మీరు? వంట చేయడం వచ్చా? వంట అది మా ఇంట వంట లేదు. కావాలంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తాను, నన్ను ఫాలో అవ్వండి, లైక్ కొట్టండి వీడియోస్కి. ఏంటి పాప నువ్వు నిజాలే చెప్తావు? మరి నేను చెప్పాలి కదా, రేపొద్దు నన్ను వంట చేయమంటే. ఏంది డాడీ వంట చేయడం రాదంట, రీల్స్ చేసుకుంటుందంట. నువ్వు ఆగరా, నువ్వు ఆగు. అమ్మా ముగ్గులు వేయడం వచ్చమ్మా? ముగ్గా మా నాన్న కదా వేసేది, నువ్వు ఆగన్నా. ఊరికే నిజాలు చెప్పొద్దమ్మా. రేపు నన్ను వేయమంటే ముగ్గు. అయ్యో వాడే వేసుకుంటాడు, ఊరికే ఉండమ్మా, నువ్వు ఓర్చుకో కొద్దిసేపు. సరే సరేలే. ఏంది డాడీ వీళ్ళు కొంపలో పనులన్నీ నాతో చేపించేటట్లున్నారు, ఒక్క పని రాదంట. కాస్త ఆగరా, పెళ్ళైనాక చూసుకుందాము. నువ్వు ఆగాగంటున్నావు, నన్ను ఇట్లా పిండుతారు డాడీ వాళ్ళు, నీకు తెలీదు. కాదు డాడీ, కొంపలేకి వచ్చినప్పటి నుంచి ఒక్క మర్యాదన్నా చేసినారా? కనీసం గ్లాస్ నీళ్లులే, వచ్చిండే అది అత్రాస, అది చేతిలోకి ఇస్తున్నారు, ప్లేట్లో కూడా వద్దా? పెళ్లి కానీరా, వాళ్ళ కథ చెప్తాం మనము. వాళ్ళు మనల్ని పిండేటట్టున్నారు డాడీ, నేనైతే చేసుకోను. భయపడద్దురా, భయపడద్దు. మనకు సంబంధం దొరికేది ఎక్కువ. దొరకకపోయినా బ్రహ్మచారిగా ఉండేది మేలు, కానీ ఇట్లా పెంట్లన్నీ చేసుకొని నేను ఏగలేను తండ్రి. అమ్మా నువ్వు వాడికి చాలా నచ్చినావంటమ్మా. అసలు ఎవడు చేసుకుంటాడన్న వాడిని, వాళ్ళ నాన్నతో పొద్దాగా చేసుకోని అని చెప్పి సంకలు గుద్దుకుంటా ఉన్నాడు. చేసుకుంటాను అని వాడు సంకలు గుద్దుకుంటాన్నాడు కాబట్టి కట్నం లేకుండా చేసుకుందాము. ఊరికే ఉన్న వాడిని చేసుకోమంటే వాడి మొహం చూసిన ఎప్పుడైనా నువ్వు? ఎప్పుడు చూసినానమ్మా, ఇప్పుడే చూసా. నీకు నచ్చితే నువ్వే చేసుకో. అయ్యో తల్లి, నువ్వు ఒక్కటి కూడా నా మాట వినవా? తాగిపోతుంది చేసుకోమంటావు, చిల్లరగాని తీసుకొచ్చి. ఉండు, వాడికి ఇంకా ఏమన్నా అలవాట్లు ఉండేమో కనుక్కొని చెప్తా. చాలే అన్ని కనుక్కోన్నది. ఇంకొకటి లాస్ట్ చూద్దాం కానీ.
బాబు ఇంకా నీకేమైనా అలవాట్లు ఉన్నాయా? అసలు నాకు లేని అలవాటు ఏముందని మీరు నన్ను అడుగుతున్నారు? వాడేదో సర్దుకొని పోతాడు, నేను మారుస్తాను, నువ్వు అన్న సర్దుకుంటావా? ఇప్పుడు గనక వీళ్ళని బయటికి పంపలేదనుకో నేనే కొట్టి పంపించేస్తాను. వాడు పెళ్లి కొడుకమ్మా, పెళ్లి కొడుకుని కొడతావా? పెళ్లి కొడుకేందన్న, వాడి పెళ్లి కొడుకేందన్న చిల్లరగాడిని తీసుకొచ్చి. అయ్యో అట్లా అనద్దమ్మా, మాటి మాటికి చిల్లరగాడు అంటే వాళ్ళ మర్యాద పోతుంది. అబ్బలే మర్యాద ఉందిలే, తరుము వాళ్ళని ఫస్ట్ నేను పంపిస్తలే. పంపు. నాయనా మా పాప మిమ్మల్ని చేసుకోదంట, దయచేసి మీ అలవాట్లు మాకు నచ్చలేదు, మా అలవాట్లు కూడా మీకు నచ్చవు, దయచేసి మీరు వెళ్ళిపోండి స్వామి. లేదు కాదు రెడీ, ఈ మాత్రానికి హైదరాబాద్ నుంచి కార్ బాడీకి తీసుకొని 20,000 ఖర్చు పెట్టుకొని వస్తుంది చూడు. మనకి సిగ్గుపోతాను రెడీ ఎవరికైనా చెప్పుకుంటే. పదా పదరా పద రా డాడీ పోదాం ఇంకా. పదరా ఆ, పద పద పదరా. ఉన్న మర్యాద కూడా ఈ ఊర్లోనే పోయింది మనకి.